చెప్పాను. సమయాన్ని సద్వినియోగపరిచి దేవుణ్ణి స్తుతించడానికి, ప్రభు మీకు ఇచ్చిన జీవమును మీరు కలిగిన వారై ఉండి ప్రభు సన్నిధికి వచ్చి ఆయనను స్తుతించడము మీకెంతో మంచిదని చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. సమయాన్ని పోనిచ్చుకోవద్దు. ఆదివారం చాలా శ్రేష్టమైనది. ఒడిదుడుకులు లేకుండా చక్కగా సరైన సమయంలో వచ్చి ప్రభుని స్తుతించాలని మీకు చాలాసార్లు తెలియచేశాను. సో దాన్ని మీరు సద్వినియోగపరచుకోనండి. నా మాటను కాదు, అది దేవుని మాట. మీరు వింటే అది మీకు దీవెనగా ఉంటుంది. అది మీరు పాటిస్తే ఆ యొక్క ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మీరు పాటిస్తారో పాటించరనేది ఇంక నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే చాలాసార్లు దీని గురించి చెప్పాను. దాని గురించి చెప్పడం నాకే కొంచెం బాధగా ఉంది కాబట్టి నేను దాని గురించి చెప్పాలనుకోవట్లేదు. సో అయితే ఒకటి మాత్రం నిజం, దేవుని సన్నిధిని నువ్వు విలువగా నువ్వెంచి దేవుని సమయాన్ని ప్రభువుకి ఇస్తే ఖచ్చితంగా అది నీ జీవితంలో నిన్ను ఎప్పుడైనా గొప్పగానే చేస్తుంది, కానీ నిన్ను మాత్రం తృణీకరించదు, నిష్ఫలుడిగా నిన్ను చెయ్యదు. సో ఇది మట్టుకు నిజం. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం  ఎందుకంటే దేవుడు మనకిచ్చే సమయాలు చాలా అమూల్యమైనవి, దినములు కూడా చాలా సంకుచితముగా ఉన్నాయి. కాబట్టి మీకున్న భవిష్యత్తులో మీకొచ్చే అలవాట్లే రాబోయే రోజులలో మీరు మీ కుటుంబాలతో కూడా జీవించడానికి అన్నిటికీ మీకు ఉపయోగపడేది ప్రభు సన్నిధి. కాబట్టి నేను దాని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో దాన్ని ఉపయోగించుకోనండి ప్రభు సన్నిధిలో కరెక్ట్గా. 15వ అధ్యాయంలో దేవుని దాసుడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఆయన జ్ఞాపకం చేశాడు. 8-9 వచనాల నుంచి చదువుకుందాం. నేను చెప్పున్నది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనుల్లో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి. సరే, మంచిది. ఇక్కడ మరి దైవదాసుడు, దేవుని యొక్క దాసుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి సహోదరులకు ఆయన ఈ సంగతిని తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను చెప్పినది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును. అంటే దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, చేసినటువంటి ఆ వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడు అని స్థాపించుటకు, అంటే దేవుడు సత్యవంతుడు అనేది నిజము. అంటే దేవుడు మాట చెప్పి తప్పించుకునేవాడు కాదు, ఆయన చెప్పినది జరిగిస్తున్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో చేస్తానని దానిని ఆయన జరిగిస్తున్నాడు. అంటే ఆయన ఒకవేళ చెప్పి చెయ్యకుండా ఉంటే దేవుడు సత్యవంతుడిగా లోకమందు కనబడడానికి, లేక ఆయన గూర్చి చెప్పడానికి చెప్పే వాళ్ళకి ఎలాంటి సరైనటువంటి బలము ఉండేది కాదు, లేక చెప్పడానికి చెప్పే వాళ్ళకు సరైనటువంటి ఆధారం ఉండేది కాదు. అయితే దేవుడు ఏ మాట అయితే చెప్తున్నాడో ఆ మాటలన్నీ, దేవుడు చేసినటువంటి ఆ మాటలు, చేసిన వాగ్దానాలు, చెప్పినవన్నీ కూడా ఆయన జరిగిస్తూనే వస్తున్నాడు. కాబట్టి ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. ఆయన మరలా ఆయన మాట ఎన్నితీసేవాడేం కాదు అని ఈ సంగతిని గురించి ఆయన తెలియజేస్తూ, సత్యవంతుడని అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడయ్యాడు. యేసు ప్రభు సున్నతి గలవారికి ఎందుకు పరిచారకుడయ్యాడు అని అంటే, అన్యజనులను ఆయన అన్యజనులు దేవుని యొక్క కనికరాన్ని,
కనికరమును గుర్చి దేవుణ్ణి మహిమపరచుటకు. అంటే అన్యజనులు దేవునిని స్తుతించేటప్పుడు, దేవుణ్ణి మహిమపరిచేటప్పుడు దేవుని యొక్క కనికరము ఎలాగైతే ఈ అన్యజనులు అనబడుతున్నటువంటి వాళ్ళ మీదకి వచ్చిందో, ఈ సంగతిని గూర్చి దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి ప్రభువు సున్నతి గలవారికి ఆయన పరిచారకుడయ్యాడు. సున్నతి గలవారు అంటే ఎవరు? సున్నతి గలవారు అని అంటే యూదులైనటువంటి వారు. సున్నతి ఎవరు పొందారు? యూదులు సున్నతి పొందుతారు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, యూదులు సున్నతి పొందుతారు. సో కాబట్టి సున్నతి గల వారికి పరిచారకుడగినట్లు యేసు ప్రభు మొదట 33 సంవత్సరాలు జీవించినటువంటి కాలంలో ఆయన యూదులకు పరిచర్య చేశాడు. ప్రభు అన్నాడు, నశించుచున్నటువంటి ఇశ్రాయేలీల గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అని అన్నాడు. అంటే ముందు ఆయన పంపబడింది ఎవరి దగ్గరికి? నశించుచున్నటువంటి ఇశ్రాయేలీలైనటువంటి గొర్రెల యొద్దకు పంపబడ్డాడు ఆయన. సో ఇశ్రాయేలు గొర్రెల వద్దకు వచ్చినటువంటి యేసు ప్రభు వారు ఇశ్రాయేలీలకు పరిచర్య చేశాడు. ఆయన సున్నతి కలిగినటువంటి వారికి పరిచారకుడయ్యాడు. వాళ్ళకు పరిచర్య చేసి, వాళ్లకు సువార్తను ప్రకటించి, వారిలో ఉన్నటువంటి రోగులను స్వస్థపరిచి, వారిలో ఉన్నటువంటి దెయ్యములను ఎల్లగొట్టి, వారందరినీ విశ్వాసంలోనికి నడిపించడానికి యేసు ప్రభు వాళ్లకు పరిచారకుడై వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్లకు పరిచర్య చేశాడు. ఆయన ఎందుకు ఆయన మొదట వాళ్ళ వద్దకు వచ్చాడు? ఎందుకు వాళ్లకు సున్నతి కలిగినటువంటి వారికి ఎందుకు పరిచర్య చేశాడు అని అంటే, తర్వాత అక్కడి నుంచి సువార్త అన్యజనుల దగ్గరికి రాబోతుంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి దగ్గరికి? ఇప్పుడు అక్కడి నుంచి సువార్త అన్యజనుల దగ్గరికి రాబోతుంది. అన్యజనుల దగ్గరికి సువార్త వచ్చినప్పుడు అన్యజనులు దేవునిని స్తుతిస్తారంట, దేవుణ్ణి మహిమపరుస్తారు. ఏమని? ఆయన మొదట యూదుల దగ్గరికి వచ్చినప్పటికీ దేవుడు యూదులతో మనలను కూడా కనికరించి, యూదులైనటువంటి వారికి ఎలాగునైతే దేవుడు పరిచర్య చేయించి, ఎలాగైతే వారికి అంటే మొదట యూదులైనటువంటి వారు అంటే ఇశ్రాయేలీలైనటువంటి వారికి మొదట సువార్తను ప్రకటింపజేయడమే కాకుండా అబ్రహాముకు వాగ్దానాలు చేశాడు. తర్వాత తన వారికి అట్టి వాగ్దానాలను ఇచ్చేటట్లు నిబంధనలను వారికి దయచేశాడు ఆయన. అందుకని ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే, అన్యజనులు అలాంటి స్థితిలోనికి వచ్చారు కాబట్టి, అన్యజనులు అలాంటి ఉద్దేశంలోనికి వచ్చారు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారు. ఎట్లాంటి ఉద్దేశంలోకి వచ్చారు? దేవుడు మనల్ని కూడా కనికరించాడు. ఆమేన్, హల్లెలూయా. సో అలాగున రోమాలో ఉన్నటువంటి అన్యజనులైనటువంటి వాళ్ళు మునుపు వాళ్ళు సున్నతి లేనటువంటి ప్రజలు, వాళ్ళు దేవునికి దూరంగా జీవిస్తూ వచ్చారు వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేశారంటే సువార్తను నమ్మారు. సువార్త ప్రకటించబడినప్పుడు యేసు ప్రభువును గూర్చి, ఆయన పునరుత్థానమును గూర్చి, ఆయన వలన కలిగేటువంటి జీవమును గూర్చి ప్రకటించినప్పుడు పాపములో నుంచి దేవుడు మనుషుల్ని విమోచించడానికి దేవుడు తన కుమారుడిని పంపించాడు, ఆయన రక్తం ద్వారా విమోచన ఇచ్చినాడని వాళ్ళకు ప్రకటించినప్పుడు అన్యజనులు ఏం చేశారు? వారు కూడా తన పాపముల విషయమై ప్రాయశ్చిత్తం పొందడానికి సువార్తను నమ్మి దేవుని వైపు తిరిగారు. వాళ్ళు సువార్తను నమ్మి వారు తమ పాపములలో నుంచి విమోచించబడి నీతిమంతులుగా తీర్చబడటానికి ఇష్టపడ్డారు. వాళ్ళు అంతకుముందు వాళ్ళు దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు, వాళ్ళు దేవుని వద్దకు వచ్చిన వాళ్ళు కాదు. యూదులైనటువంటి వాళ్ళతో వాళ్ళకి ఎలాంటి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించడానికి వాళ్ళకి అంతకు ముందుకు ఎలాంటి అవకాశం లేదు. వాళ్ళు అలాంటి ఆలోచన వాళ్ళకి లేదు. కానీ సువార్త ప్రకటించబడడం ద్వారా అన్యజనులు కూడా రక్షణలోనికి వచ్చి అన్యజనులు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. వారు కూడా దేవుని యొక్క కృపను పొందడానికి వాళ్ళు యోగ్యులుగా ఎంచబడ్డారు. వాళ్ళు అందుకని వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అయితే పౌలు ఏం చెప్తున్నాడు అంటే, ఆయన ఒకే సమయంలో సువార్త చెప్పడానికి 2 రకాలుగా సువార్త చెప్పాడు. ఆయన ఒకటి యూదులైనటువంటి తన స్వజనులకు సువార్తను చెప్పాడు, అలాగుననే అదే సమయంలో అన్యజనులకును సువార్తను ప్రకటించాడు ఆయన. అయితే అన్యజనులకు చెప్పాల్సినటువంటి సంగతులను అన్యజనులకును బోధించాడు. యూదులైనటువంటి వారు అంటే వారి రక్త సంబంధికులైనటువంటి వారికి సువార్త చెప్పడంలో వారికిని సువార్త చెప్పాడు. అయితే వాళ్లకు సువార్త చెప్పేటప్పుడు ఏమని చెప్పాడంటే, దేవుడు మన పితరులకు చేసినటువంటి వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడు. సో వాళ్ళకు వాగ్దానం చేసి దేవుడు వాళ్ళనేం మర్చిపోలేదు, వాళ్ళనేమి విడిచిపెట్టలేదు. ఆయన వాళ్ళకు మాట ఇచ్చినట్టే, వాళ్ళకు చెప్పినట్లే
ఆయన వాళ్ళ పట్ల జరిగిస్తూనే వచ్చాడు. అందుకనే యేసు ప్రభు యూదులైనటువంటి వాళ్ళ వద్దకు మొదట సున్నతి గలవారి దగ్గరికి వచ్చి ఆయన అక్కడ యేసు ప్రభు జన్మించి అక్కడ పెరిగి పెద్దవాడై అక్కడ వారికి పరిచర్య చేశాడు. యేసు ప్రభు వారు వాళ్ళకు పరిచర్య చేసి సువార్తను వాళ్ళకు ప్రకటించి వాళ్ళను ఏం చేశాడు, ఆయన సువార్తను ప్రకటించి యేసు ప్రభునందు దేవుని యొక్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, దేవుడు ముందుగా ఏ వాగ్దానములు అయితే చేశాడో వాటిని వాళ్ళ దగ్గర ఆయన దేవుడు వాగ్దానం చేసినట్లే, దేవుడు మాటిచ్చినట్లుగానే మీ పట్ల జరిగిస్తున్నాడు. ఆయనేమి మీ విషయంలో ఆయనేమి మిమ్మల్ని ఏమి త్రోసివేయలేదు, ఆయన మిమ్మల్ని ఏమి విడిచిపెట్టలేదు, ఆయన మిమ్మల్ని కనికరిస్తూనే ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభు ఏం చేశాడంటే యూదులైనటువంటి వారికి ఆయన సువార్తను మొదటిగా పరిచారకుడై వాళ్ళకు పరిచర్య చేశాడు. అందుకన్నాడు, మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాడు అని చెప్పి యేసు ప్రభు వారు పరిచర్య చేసి ఆయన సున్నత గల వారికి పరిచర్య చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు మొదట యూదులకు పరిచర్య చేయాలి కాబట్టి ఆయన యూదులకు పరిచర్య చేశాడు. అదే మాటను పౌలు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఆయన అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. సున్నతి గలవారికి ఆయన ఏమయ్యాడంట, పరిచారకుడయ్యాడు సున్నతి గలవారికి. సో సున్నతి గలవారికి పరిచారకుడై యేసు ప్రభు వారు వాళ్ళకు పరిచర్య చేశాడు. సో ఆయన గొప్పవాడైనా, పరలోకములో ఉన్నటువంటి ఆయన మహాప్రభావము కలిగిన వాడైనా, ఆయన ఏ రోజు కూడా ఆయన అలాంటి స్థితిలో ఆయన ఆలోచించుకోలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెము ఉన్నతమైన స్థానము స్థితి రాగానే మనము ఏం చేస్తామంటే ఆ ఉన్నతమైనటువంటి స్థితిని, ఆ స్థానాన్ని మనము హెచ్చుగా ఆశించి దానిలో మనము గర్వించడానికి ఇష్టపడతాం. మనం అలా ఉన్నతమైన స్థానంలోనికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మా స్థితి వేరు, మేము గొప్ప వాళ్ళం, మా స్థితి గొప్ప స్థితి, మేము అలా ఎందుకు ఉండాలా, ఈ తక్కువ వాళ్ళలాగా ఎందుకు ఉండాలి, ఈ లేని వాళ్ళలాగా ఎందుకు ఉండాలి అని ఆలోచించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు వాళ్ళ ఉన్న స్థితిని ఆలోచించుకుంటారు. కానీ ఇంతకు ముందు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇంతకు ముందు నా స్థితి ఎలాంటిది, నా పరిస్థితి ఏంటి అనేది వాటి గురించి ఆలోచించరు. ఇప్పుడు అన్నీ బాగున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వాటినే ఎక్కువగా ఆలోచించుకుంటారు. నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను, నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నా పరిస్థితి ఇదని, ఈ స్థితిలోనే నేను గొప్పగా చెప్పుకోవాలని ఆలోచిస్తారు. యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన ఆ స్థితిని ఆయన ఏనాడు ఎంచుకోలేదు. అంటే ఉన్నతమైనటువంటి స్థితిని, దేవునితో సమానముగా ఉన్నటువంటి ఆ స్థితిని, ఆ స్థానాన్ని యేసు ప్రభు ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఆయన వచ్చి ఇక్కడ పరిచారము చేసి పరిచారకుడిగా పిలువబడ్డాడు అని అంటే ఆయన ఎవరు అసలు? అద్వితీయ దేవుని కుమారుడు. ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి, లేక ఆకాశములు మహాకాశములు పరలోకానికి అందులో ఉన్నటువంటి ఆ సమస్తానికి అన్నిటికీ ఆయనే ఆధారభూతుడు. ఆయన అవునా కదా, అన్నిటికీ ఆయన ఆధారభూతుడు, అన్నిటికీ ఆయనే కారకుడై ఉన్నాడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు, అన్నీ ఆయన మూలముగానే కలిగాయి, అన్నీ ఆయన ద్వారానే కలిగించబడ్డాయి. సో మరి అలాంటప్పుడు మరి అంత గొప్ప మహిమ కలిగినటువంటి స్థానం ఆయనకున్నప్పుడు ఆయన ఆ స్థానాన్ని విడవడానికి ఆయన ఇష్టపడ్డాడు అని అంటే ఒకసారి ఆలోచించండి, ఆయన స్థితి ఏంటి? సో ఒకసారి గమనించండి, ఆయన ఆలోచన ఒకసారి గమనించండి. ఇది ఏమని చెప్తున్నది అనంటే, ఇక్కడ ఎవరైతే అన్యజనులుగా ఉండి లేక ఎవరైతే దేవుని మార్గంలోనికి వస్తున్నారో వీళ్ళందరూ గ్రహించాలి. ఏమని గ్రహించాలంటే ప్రభువు ఏమయ్యాడు? పరిచారకుడయ్యాడు. కాబట్టి నేను గొప్పవాడనైనా నేను పరిచర్య చేశాను కాబట్టి మీలో ప్రతి వాడు ఏం చేయమన్నాడు? ఆయన పరిచర్య చెయ్యమన్నాడు. అంటే మిమ్మల్ని మీరు హెచ్చించుకోమన్నాడా, తగ్గించుకోమన్నాడా? తగ్గించుకోమన్నాడు. అంటే ఎందుకు తగ్గించుకోమన్నాడు అని అంటే, దేవుని లక్షణాలు మనకు రావాలి అని అంటే మనం తగ్గించుకోవాలి. ఆయన గుణాలు మనలో ఉండాలి అన్నా, మనలోనికి వచ్చాయి అని మనం తెలియజేసుకోవాలన్నా, నేను దేవుని బిడ్డను అయ్యాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని మనం చెప్పుకోవాలన్నా, ఎదుటి వాళ్ళు
ఎదుటి వాళ్ళల్లో మన మన సాక్ష్యం నిలబడాలంటే సో మొట్టమొదటి ఏం చేయాలంట? పరిచర్య చేయడం నేర్చుకోవాలి. సో పరిచర్య చేయడం, పరిచారకుడిగా ఉండడం అనేది చాలా గొప్పతనం. అసలు ప్రపంచంలో ప్రతి మనిషిని మీరు ఎవరినైనా అడగండి, మంచి వాళ్ళని అడగండి, గొప్ప వాళ్ళని అడగండి, మీరు ఎవరినైనా అడగండి, ప్రతి మనిషి చెప్పే మాట ఏంటంటే మనం ఎదుటి వాళ్ళకు పరిచర్య చేస్తే మంచిదండి అంటారు. పరిచర్య చేసిన వాడే గొప్పవాడు అవుతాడు ఎప్పుడైనా. పరిచర్య చేయించుకునేవాడు అంత గొప్పవాడు కాదు ఎప్పుడైనా. పరిచర్య చేసినోడే గొప్పవాడు. అందుకని యేసు ప్రభు పరిచర్య చేసి గొప్పవాడిగా ప్రపంచంలో ప్రతి మనిషికి మాదిరికరంగా యేసు ప్రభు కనబడ్డాడు. ఆమేన్. రాజులైనా సరే పరిచర్య చేస్తారు. ఇప్పుడు దావీదు పరిచర్య చేశాడా చేయలేదా? తన తరం వారికి ఏం చేశాడు చెప్పండి? ఆయన పరిచర్య చేశాడు. ఆయన ఎవరు? రాజా కదా. రాజులు పరిచర్య చేస్తారా చేయించుకుంటారా? చెప్పండి. ఏం చేస్తారు రాజులు? రాజులు పరిచర్యలు చేయించుకుంటారు, పరిచర్య చేయించుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన పరిచర్య చేశాడా చేయించుకున్నాడంటే ఆయన పరిచర్యను చేశాడు, చేయించుకోలేదు. దావీదు మహారాజు పరిచర్య చేశాడు. ఆయన తన తరం వారికి సేవ చేసి నిద్రించను అనుంది వాక్యంలో. అంటే తన తరం వారికి ఆయన పరిచర్య చేశాడు. కారణం ఏంటంటే, ఎందుకు ఆయన పరిచర్య చేశాడు అనంటే యేసు ప్రభునందు స్థిరమైనటువంటి విశ్వాసాన్ని అప్పటికే ఆయన కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్.